అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమెన్స్ వరల్డ్. నేను ఈరోజు టేస్టీ యమ్మీ యమ్మీ చికెన్ రోస్ట్ ఒక్క చుక్క వాటర్ యూజ్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ముందుగా చేయాల్సిందల్లా ఒకటి, చికెన్ తీసుకొచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసి పసుపు ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పావుగంట తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఒక పావుగంట తర్వాత తీసిన తర్వాత ముందుగా ఒక బాండీ తీసుకోండి. ఇక్కడ నేను బాండీ తీసుకున్నాను చూడండి. బాండీ తీసుకోండి. వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా ఉందా చికెన్ అలా బాండీలో వేసేయడమే. అలా వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. అటు ఇటు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఒక 10-15 నిమిషాలు తర్వాత చూడండి కుక్ అవుతూ ఉంటుంది. దీనికోసం ముందుగా కొంచెం ఒక మసాలా ఒకటి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు అల్లం వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఇంకోటి ఫైనల్గా నువ్వులు వీటన్నిటిని యాడ్ చేసుకొని మెత్తటి మిశ్రమంలాగా మిక్సీ పట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇది మరీ వాటర్ ఎక్కువ చేసి పలుచగా అయితే చేయకండి, కుక్ అవ్వడానికి టైం పట్టేస్తుంది. కొంచెం మీ మిక్సీలో నలగగలిగితే మరీ పేస్ట్లా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇది మిక్సీ పట్టేటప్పుడే కాస్త సాల్ట్ అనేది యాడ్ చేయండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం చికెన్లో ముందుగా సాల్ట్ వేసాము, అలాగే ఇక్కడ కూడా సాల్ట్ వేస్తున్నాం. సో కర్రీ అని ప్రాపర్గా సాల్ట్ అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వంట చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకు వంట వచ్చిందని అనుకుంటారు, కొత్తగా చేస్తుందని ఎవరు అనుకోరు. సో ఇక్కడ చికెన్ చూడండి వాటర్ మొత్తం ప్రాపర్గా ఉడికిపోయింది. అప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాతనే ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఏదైతే పేస్ట్ పట్టి ఉంచుకున్నామో పక్కన దానిని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ప్రాపర్గా కలిపేసేయండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ అవనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి ఇలా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా కుక్ అయినప్పుడు ఒకసారి కదిపి చూడండి, అటు ఇటు అక్కడ అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ నాన్ స్టిక్లో చేశాను కాబట్టి నాకైతే అడుగంటలేదండి. ఇప్పుడు ఏంటంటే పెరుగు అనేది యాడ్ చేయండి. పెరుగు యాడ్ చేసుకోండి. నేను 1/2 కేజీ చికెన్ కదా, ఒక 3 స్పూన్స్ వేసినట్టున్నాను. మీ ఇష్టం, ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నా బాగుంటుంది. మెత్తగా ఉంటుంది చికెన్ అనేది, కొంచెం మెత్తగా అవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చూడండి కుక్ అయిపోయింది కదా. ఇక్కడ లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా కొత్తిమీర యాడ్ చేసి ఫైనల్గా దాన్ని కలుపుకుంటే ఇంకేంటండి టేస్ట్ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయినట్లే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.